ములుగు జిల్లాలో జంగాలపల్లి గ్రామంలో వరుస మరణాల కారణంగా గ్రామ ప్రజలు ఏదో తెలియని ఆత్మ గ్రామంలో చొరబడి ప్రజలకు గాలి సోకడం కొంటెతనం వంటి కారణాలతో మృతి 2 నెలల్లో సుమారు 30 మంది యువకులు మృతి చెందుతున్నారు. దసరా పర్వదినాన బొడ్రాయి వద్ద జంతు బలి చేయకపోవడం మూలాన వరుస మరణాలు సంభవిస్తున్నాయని భావించడంతో ఈ రోజు గ్రామస్తులు బయటి వంటల బాటపట్టారు. చాలా వరకు ఇళ్లకు తాళాలు వేసి కనిపించాయి. వరుసగా 3 రోజులకు ఒకసారి చొప్పున మరణాలు జరుగుతుండగా వేద పండితులతో బొడ్రాయి పూజలు జరపాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు. చెప్పిండా ఏగెళ్ళి చాలు. ములుగు మండల్ మాది జంగాలపల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయినారు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్రాయి ఇక్కడ యాటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అవుతుంది లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్ళు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిళ్ళు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుత చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పొసవ తల్లి గుడికాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్ళు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ ములుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాలు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు పైసలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే చేస్తాం అంటాను. ఓట్లు వేసుకుంటాను, పోతాను. అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పల్లి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది, చూసింది. కరువు పని కనుక వచ్చింది. మీ సెంటర్ ఇలా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది, పోయింది. ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆమె మరి ఊరికి మెజార్టీ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమవుతుంది, ఏం కంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాను, మరి ఏంది అని ఒక్కసారి కూడా అడగలేదు. అది